హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ, మరి ఈ యొక్క పునరుద్ధాన దిన లోకమంతా కూడా మరి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందరూ కూడా వారి యొక్క తండ్రులను బట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి క్రీస్తును కలిగినటువంటి మనమందరం కూడా వారికంటే అత్యధికమైనటువంటి సంతోషం కలిగిన వారిగా దేవుడి యొక్క పునరుద్ధాన దినమున ఆయన యొక్క ఆత్మతోటి ఇక ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మరొకసారి మీ అందరికి కూడా ఫాదర్స్ డే మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి నిజమైనటువంటి పరలోకపు తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దినమున మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది వారు తండ్రులు లేనటువంటి వారు ఉన్నారు. తండ్రులు ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి వలన ఎటువంటి ప్రయోజనము లేని వారుగా ఉన్నారు. తండ్రుల వలన ఎంతోమంది అవమానపరచబడతా ఉన్నారు. ఎంతోమంది జీవితంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. తండ్రి యొక్క ఆదరణ లేక, తండ్రి యొక్క సహాయం లేక, తండ్రి త్రాగుబోతు కావచ్చు, తండ్రి మరి ఒక దొంగవాడు కావచ్చు, తండ్రి కోపించేటువంటి తండ్రి కావచ్చు, మరి సహాయము చేయలేనటువంటి తండ్రిగా ఉండొచ్చు, జ్ఞానము నేర్పనటువంటి తండ్రి కావచ్చు, సరైనటువంటి మార్గంలో పెంచినటువంటి తండ్రులుగా ఉండొచ్చు. కానీ ఈ యొక్క పునరుద్ధాన దినమున వాక్యానుసారముగా మరి నిత్యమైనటువంటి తండ్రి, పరలోకపు తండ్రి, నిన్ను నన్ను మనలందరూ కూడా కన్నటువంటి తండ్రి, ఆ యొక్క పరలోకపు తండ్రి యేసయ్య అన్న విషయాన్ని బట్టి మనమందరం కూడా సంతోషము కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగాక. ఆ యొక్క యేసయ్య వలన మనం అందరూ కూడా సంతోషముగా ఉన్నాం. ఈ లోకంలో తండ్రి ఇబ్బందులు పెట్టినా, సమస్యలు పెట్టినా, పరలోకపు తండ్రిని బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మరి సూటిగా ఇక ఉదయకాలస్సులో దేవుని యొక్క వాక్యముతోటి దేవుడే స్వయంగా తన యొక్క పిల్లలకు అనగా మీతోనే దేవాదేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి స్థితిగతుల్లో నీవు ఉన్నావు, ఆ తండ్రి ప్రేమను రుచి చూసే విధముగా దేవుడు నిన్ను ఏ విధముగా తన యొక్క ఆత్మీయ జీవితంలో బలపరిచినాడన్న విషయాల్ని మనం అందరం కూడా ఈ కీర్తన గ్రంథంలో 10వ అధ్యాయం ద్వారా మనం అందరం కూడా ధ్యానం చేసుకుందామండి. మొట్టమొదటి వచనం నుంచి మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇక మాటను చూసినట్లయితే ఆపత్కాలంలో సహాయము కావలసినటువంటి సమయంలో మరి ఇక్కడ దావీదు కీర్తనకారుడు నువ్వెందుకు దూరముగా ఉన్నావు, నువ్వెందుకు దాగి ఉన్నావు అని చెప్పి ఇక దావీదు మహారాజు మాట్లాడుతున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. మరి అనేక సందర్భాల్లో ఇక కీర్తన గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము మనమందరం కూడా పొందుకునే వరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ దయ పొందుకున్నటువంటి సమయానికి దేవుడు మరి చక్కటి ఆదరణతోటి దయను పొందుకునే వారిగా దేవుని యొక్క దీవెనలు ఉంటాయన్నటువంటి లేఖనాలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మీ జీవితాల్లో అనేక మంది వారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మరి వారి యొక్క తండ్రి పైన, తల్లిదండ్రుల పైన వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు, నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉంటారు, సహాయం కోసం చూస్తూ ఉంటారు. మరి తండ్రితోటి సహవాసము చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి
కుమారులకు కుమార్తెలకు ఒక సమయంలో ఆ యొక్క సంతోషమును పొందలేకపోతూ ఉన్నారన్న విషయాన్ని దేవాదేవుడు మీ అందరికీ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సహాయము, నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి ప్రేమ ఈ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని యొక్క నుండి మనందరికీ లభిస్తుందని చెప్పి ఇక ఉదయకాల సమయంలో దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ దేవుడు దాగి ఉన్నాడు ఇక్కడ? ఎందుకు దేవుడు ఇక్కడ ఎందుకు చూడటం లేదు? ఎందుకు దూరముగా ఉంటున్నాడు అన్న ప్రశ్న భాగాన్ని ఇక లేఖనాల ద్వారా చూసినట్లయితే మన జీవితంలో కూడా నా తండ్రి, నా తల్లిదండ్రులు నాకు ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు? అనేక మంది పిల్లలలో, కుమారులు కుమార్తెలలో మరి అనేక ప్రశ్నలుగా వారి హృదయాల్లో ఉన్నటువంటి జవాబు లేని వారుగా ఉన్నారు, కన్నీరు పెడతా వారుగా ఉన్నారు. ఎందుకు ఈ యొక్క కన్నీరు, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ సహవాసమును, ఈ యొక్క ప్రేమను పొందుకొనలేకపోతున్నాము గల కారణములను లేఖనాల ప్రకారంగా మనం అందరం కూడా తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మరి దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. ఇక్కడ దుష్టుడు ఎలా ఉన్నాడండి? గర్వించి ఉన్నాడు. గర్వముతోటి తన యొక్క తలంపులు కలిగి ఉన్నాయి. మీ అందరి వ్యక్తిగత జీవితాల్లో చూసి ఉండొచ్చు, మీ కుటుంబాల్లో చూసి ఉండొచ్చు. మరి తండ్రి యజమానుడుగా ఏం చేస్తున్నాడండి? మరి ఆ యొక్క కుటుంబానికి యజమానుడిగా ఉంటూ ఒక గర్వం అనేది చూపిస్తూ ఉన్నట్లుగా వారి కుటుంబాల్లో భర్తలు మరి భార్యను కావచ్చు, కుటుంబ సభ్యులను కావచ్చు, మరి ఒక గర్వముతోటి నేనే కుటుంబ యజమానుడిని, నా మాటకే లోబడి జీవించాలి అని ఆలోచనలు కలిగి అటువంటి తలంపుల్లో కలిగి ఉండి వారి జీవితంను వారు కట్టుకొనలేక ఎంతోమంది శ్రమల పాలవుతున్నట్లుగా అనేకమైన కుటుంబాల్లో మనమందరం కూడా ఇక లోకానుసారంగా చూస్తూనే ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి ఘనత కలుగాక. అయితే ఇక్కడ మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దుష్టుడు, మరి ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుని క్రియలు, తలంపులు ఏ విధముగా ఉన్నాయో ఆ గర్వము కలిగినటువంటి తలంపులు కలిగిన వారు ఏ విధముగా ప్రవర్తన కలిగి ఉంటారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి దుష్టులు పొగరెక్కి ఏనండి, మొట్టమొదటిగా వారు దుష్టులు గర్వంతో ఉన్నారు. అంటే మీ తండ్రులు ఇక్కడ మరి దుష్టులతో నేను పోల్చడం లేదండి. వారికి ఒక కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి అహంకారము, గర్వము, నేనే నడిపిస్తున్నాను అన్నటువంటి స్వభావము మరి ఈ యొక్క దుష్టుని ద్వారా కలిగి మరి ఆ కుటుంబాలలో ప్రేమను చూపించలేనటువంటి తండ్రులుగా, తల్లులుగా, కుటుంబ సభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని ఇక ఉదయకాల సమయంలో మీ అందరికీ తెలియపరుస్తున్నారు. మరి దేవుని యొక్క ప్రేమ లేనటువంటి వారు మరి ఏ విధముగా ఈ యొక్క గర్వముతోటి మరియు అనేకమైనటువంటి పొగరెక్కినటువంటి మాటలతోటి మాట్లాడుతున్నట్లుగా ఈ లేఖనాలు తెలియపరచబడింది. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడను కొందరు ఏం చేస్తున్నాడండి? యెహోవా విచారణ చేయుడు. నన్ను అడిగేవారు ఎవరు లేరు నా కుటుంబంలో. అడిగితే ఏమవుతుందండి? కుటుంబంలో సఖ్యత, సమాధానము, నెమ్మది, ప్రేమ ఏమీ ఉండవు. దుఃఖము, కన్నీరు, వేదన, అవసరమైనటువంటి సమయాల్లో కుటుంబాల్లోకి అవసరతలు సమకూర్చనీయకుండా ఆ యొక్క యజమానుడు ఆ యొక్క గర్వముతోటి, అహంకారముతోటి, ఆ యొక్క మరి ద్వేషముతోటి మరి ఇక
కుటుంబాన్ని సరిగా నడిపించలేని తండ్రులుగా మిగిలిపోతున్నట్లుగా మనమందరం కూడా చూస్తూనే ఉన్నాము. మరి దేవుడు మరి కొందరు కుటుంబాలు చూసినట్లయితే దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటూ దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. చాలామంది కుటుంబాలు అనుకుంటారు కదండి, ఆయనకు భయము చెప్పేవారు ఎవరు లేరండి, చెప్పేవారు ఎవరు లేరు, ఆయనకు సమాధానం చెప్పేవారు ఎవరు లేరు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేస్తూ ఉంటాడు. సమాధానం చెప్తే కోపగిస్తుంటారు, అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు అనేటువంటి సందర్భాల్లో మనమందరం కూడా ఇక సొసైటీలో జీవిస్తున్నట్లుగా మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇక్కడ వారు ఏమనుకుంటున్నారని, ఇక్కడ మరి నన్ను ప్రశ్నించేవారు ఎవరు కూడా లేరు, మరి దేవుడు లేడని, నన్ను ప్రశ్నించేవారు ఎవరు లేరని యోచించినట్లుగా చూస్తున్నట్లుగా వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారి తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. హల్లెలూయా. దేవునికి ఏం చేస్తున్నారండి? తిరస్కారం చేస్తూ ఉన్నారు. భార్య యొక్క మాట మరి భర్త వినలేనటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇక సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చక్కగా తెలియపరచబడుతున్న 6వ వచనం చూసినట్లయితే, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు. ఏం చేస్తారంట? ఇక దుష్టుని యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయంటండి, దుర్మార్గుడి యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయి. కేవలము తండ్రి గురించి ఇక్కడ నేను చెప్పడం లేదు, కుటుంబ సభ్యులందరి గురించి కూడా ఇక ఉదయకాల సమయం మీ అందరికీ తెలియపరుస్తున్న అపవాది యొక్క తలంపులు, దేవుని యొక్క ప్రేమ లేనటువంటి వారు, దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వారు, దేవుని యందు భయం లేనటువంటి వారు, దేవుని సన్నిధిలో ఎటువంటి ఆలోచన లేనటువంటి వారు గర్వముతోటి ఉన్నారు. ఇంకా మరి వారందరూ కూడా మరి పొగరెక్కిన వారుగా ఉన్నట్లుగా మనం అందరూ కూడా చూస్తున్నాం. వారందరూ కూడా ఏం ఆలోచన చేస్తారంట? దేవుడు లేడని, దేవుడు మౌనముగా ఉన్నాడని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని, ఇంకా మా ఇష్టానుసారముగా మేము చేసుకోవచ్చని చెప్పి ఇక దుష్టుడి మరి దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్న వారిపైన ఈ యొక్క దుష్టుడు ఏం చేస్తున్నాడండి? అదంతా కూడా ఈ కింద లేఖనాల్లో మనం అందరూ కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ మేము 6వ వచనం చూసినట్లయితే, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు 9వ వచనం 8వ వచనం చూద్దాం. ఎందుకు వారు దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు మమ్మల్ని ఏమీ కనిపెట్టడం లేదు, మేము చేసే క్రియలన్నీ కూడా ఎవరు చూడటం లేదని చెప్పి వీరందరూ కూడా ఏం చేస్తున్నారో మనం అందరం కూడా చూద్దాం. ఇక్కడ తమున్న పల్లెలందలి మాట చాటులలో పొంచి ఉందురు, చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులు నిరాధారాలను పట్టుకునే వాళ్ళని పొంచి చూచును, గుహలోని సింహం వలె వారు చాటునై స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వరలోనికి లాగి పట్టుకొందురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి ఏంటంటే మరి ఈ వీరు యొక్క పల్లెల్లో చాటు మాటున దాగినటువంటి స్థలంలో మరి నిరపరాధులని మరి చాటు మాటు ఉండి వారిని హింసించాలని, వారిని లోబరుచుకోవాలని ఇక దుష్టుడు ఆలోచన కలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము. నిరపరాధులు అంటే ఎవరండి? నీవే. మనమందరం కూడా దేవుని యొక్క సర్వాంగ కవచమును, దేవుని యొక్క సత్యమును, రక్షణ మారు మనసును కలిగిన వారుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క శత్రువులందరినీ కూడా జయించుటకు దేవుని కోసము ఎదురు చూస్తున్న వారిగా ఉన్నాం. అనుదినము కూడా, అనుక్షణము కూడా నూతనమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఎందుకు క్రైస్తవులకు వస్తున్నాయి? వాటిని జయించగల సామర్థ్యమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆయన యొక్క రూపమును, ఆయన యొక్క బలమును, శక్తిని కనపరచుటకు దేవుడు మనల్ని ఆయన యొక్క సాక్షి బిడ్డలుగా నిలవబెట్టినన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి ఘనత కలుగాక. ఇక ఉదయకాల సమయంలో మరి ఇక్కడ దేవాదేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. 14వ వచనం చూసినట్లయితే, నీవు దీనిని చూచి ఉన్నావు కదా. ఏం చూస్తున్నారంటండి? మరి ఇక్కడ దావీదు మహారాజు అన్నాడు, నువ్వు దీనిని చూచి ఉన్నావు కదా. ఈ యొక్క మరి దుష్టులు, గర్వించిన వారు, పొగరెక్కిన వారు,
దేవుడు మమ్మల్ని చూడటం లేలే, దేవుడు మమ్మల్ని మరిచి ఉన్నాడు, మేము ఏమి చేసినా చెల్లుబాటులే అని వీరంతా కూడా ఏం చేస్తున్నారు? పాపము చేస్తూ ఉన్నారు, నరహత్యలు చేస్తున్నారు, లోబర్చుకుంటున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దేవునికి విరుద్ధముగా మరి ప్రతి బలహీనుడిని, ప్రతి నిరపరాధిని, తప్పులు చేయనటువంటి వారందరి కూడా నిందలు వేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీకు నిందలు వస్తున్నాయంటే సంతోషం కలిగి ఉండు, అవమానం వస్తుంటే సంతోషం కలిగి ఉండు, నీకు కోపం కలిగించే వారిగా మాట్లాడుతున్నట్టు సంతోషం కలిగి ఉండు. ఎందుకంటే వారు గర్వముతోటి మాట్లాడుతున్నారు, పొగరెక్కిన మాటలు మాట్లాడుతున్నారు. దేవుని ప్రేమ వారికి తెలియదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగాక. అందును బట్టి ఇక్కడ దావీదు మహారాజు అన్నాడు, నువ్వు ఎందుకు ఎంతకాలము దాగి ఉందువు, నువ్వెందుకు దూరముగా నిలుచుచున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా ఇక పునరుద్ధాన దిన దేవాదేవుడు మనందరితో కూడా మాట్లాడుతుంది. మీ అందరి జీవితంలో కూడా మరి ఈ యొక్క లోకంలో మరి మీ తల్లిదండ్రులు కావచ్చు, వారికి చేయవలసిన మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఈ సమాజమైనటువంటి లోకంలో కొన్ని పరిస్థితులకి వలన వారు అధికారులతో మాట్లాడలేక, సొసైటీలో వారు జయించలేక, జ్ఞానము లేక, ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం ఉంటే ఈ లోక అధికారులతోటి మాట్లాడే జ్ఞానము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. సో దేవుని యొక్క ప్రేమ లేక, దేవుని యొక్క జ్ఞానం లేక నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ తల్లిదండ్రుల వలన నువ్వు వేదన కలిగి ఉంటున్నావేమో. కానీ ఇక్కడ దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, వారికి ప్రతీకారము చేటుకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు, నిరాధారాలు తమ్మును నీవు అప్పగించుకుందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. మరలా ఒకసారి ధ్యానం చేసుకుందామండి. 14వ వచనము, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు, నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. ఏం చేస్తారంటే నిరాధారాలు, ఆధారము లేనటువంటి వారు ఏం చేస్తున్నారంట? ఆధారము ఎవరండి? మనకి యెహోవా దేవుడే, పరలోకపు తండ్రే. ఆయన పైనే మనం అందరం కూడా ఆధారపడినట్లుగా నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. ఇక పునరుద్ధాన దినమున మనమందరం కూడా అన్ని విషయాల్లో కూడా ఆయనకు అప్పగించుకునేవారుగా ఉండాలి. సమస్తమును కూడా ఆయనకు సమర్పించుకునేవారుగా ఉండాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, 5-6 వచనాలు చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి నిలబెట్టుకోమన్నట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు, మన తలంపులు ఆయనకు లోబడి ఉండాలని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. మనమంతా కూడా ఆయన పైన ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధారపడి ఉంటామో, ఏ విధముగా అయితే దేవుని యొక్క వారసులుగా పిల్లలుగా పిలువబడుతున్నామో, ఏ విధముగా దేవుని యొక్క నీతిమంతులుగా పిలువబడుతున్నామో, ఈ నీతి నిలబడాలంటే, ఈ యొక్క సహాయం పొందుకోవాలంటే, ఈ రక్షణ పొందుకోవాలంటే మనము ఎల్లవేళలా కూడా ఆయన పైన ఆధారపడి ఉండాలి, సమర్పించుకొని మనమందరూ కూడా జీవించాలని ఇక ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉన్నావు. ఎవరికండి? ఈ లోకంలో నీకు తండ్రి మరి అనేకమైనటువంటి జ్ఞానం లేక, ప్రేమ లేక నీకు సహాయము నువ్వు పొందుకొనలేకపోతున్నావు. కానీ పరలోకపు తండ్రి, ఈ సృష్టికర్త, సమాధానకర్త, సంతోషమును ఇచ్చేటువంటి దేవాదేవుడు, మరి తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉన్నావు. చాలామంది పిల్లలు అనుకుంటారు కదండి, తండ్రిగా నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఎంతోమంది కృంగిపోయినటువంటి వారు ఉన్నారు. కుటుంబ యజమానుడి యొక్క లక్షణములను, బాధ్యతలను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నారు. పిల్లలకు కోపము పుట్టించేటువంటి తండ్రులుగా ఉన్నారు. కానీ మరి ఈ లోకంలో తండ్రి పైన నువ్వు ఆధారపడినప్పుడు మరి కొన్ని విషయాలు అయితే నువ్వు వాటిని పొందుకొనలేకపోతున్నావేమో. కానీ ఆ పరలోకపు తండ్రి పైన ఆయన పైన నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని ఆయన సన్నిధిలో నువ్వు నీ యొక్క శరీరమును, నీ యొక్క ఆత్మను నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన నీకు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన సహాయకుడు, మనకు తోడుగా ఉండేవాడు, మనకు బలమునిచ్చేవాడు, మనకు శక్తినిచ్చేవాడు, మనకు జ్ఞానమునిచ్చేవాడు,
మనకు ఫలములు ఇచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చే దేవుడు. మన తండ్రి ఎవరండి? పరలోకపు తండ్రి యేసయ్య, త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తండ్రి అయి ఉంటున్నాడు. హల్లెలూయా. తండ్రి దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి నేను వ్యవసాయకుడినై ఉన్నాను అని చెప్పేసి దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. మన పరలోకపు తండ్రి ఏమైనా అండి? వ్యవసాయకుడై ఉన్నాడు. నీ జీవితాన్ని ఫలింప చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి ఘనత కలుగాక. ఆయన సన్నిధిలో నువ్వు ఆనుకొనకపోతే, ఆయన సన్నిధిలో నువ్వు అప్పగించుకొనకపోతే, ఆ ద్రాక్షవల్లిలో ఫలించినటువంటి తీగలను దేవుడు ఏ విధంగా అయితే తీసివేస్తా చెప్తున్నాడో అటు రీతిగా మన జీవితం లేదు. ఎందుకంటే నువ్వు ఈ యొక్క పునరుద్ధాన దినమున ఇక సన్నిధిలో దేవుని పైన ఆధారపడిన వాడిగా ఉన్నావు, తండ్రి పైన ఆధారపడిన వాడుగా ఉన్నావు, తండ్రి మాట పైన ఆధారపడిన వాడుగా ఉన్నావు. తండ్రి యొక్క సన్నిధిలో సమక్షంలో నీ యొక్క మాటలన్నీ కూడా దేవునికి తెలియపరుస్తూ దేవుని పైన ఆధారపడుతున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి ఘనత. ఈ లోకంలో తండ్రి పైన పెట్టుకున్న ఆశలు నిరిగారిపోవచ్చు, అణగారిపోవచ్చు. ఆ పొయ్యి మీద పెనం పెట్టినప్పుడు, ఆ పెనం మీద నీళ్ళు వేసినప్పుడు ఎట్లయితే ఆరిపోతుందో నీ యొక్క ఆశలన్నీ కూడా ఆరిపోవచ్చు. కానీ ఈ యొక్క పరలోకపు తండ్రి మీద నువ్వు పెట్టుకున్న ఆశలు తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడు. ఎటువంటి విషయంలో నెరవేర్చే దేవుడు? ఇక్కడ లేఖన ప్రకారంగా దుష్టుడు నిన్ను ఏ విధంగా అయితే బలాత్కారము చేయాలనో, నిరపరాధులని ఆ యొక్క దుష్టుని యొక్క వలలో ఏర్పాటు చేసుకుని నరహత్య చేయాలి, ఇక జీవము లేకుండా, వెలుగు లేకుండా చేయాలని చేస్తున్నాడు. ఆ శత్రులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు అక్కడ? వారందరినీ కూడా నిర్మూలము చేసి మనకు సహాయము చేసే దేవుడే ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి ఘనత కలుగాక. ఇక్కడ చూసినట్లయితే 18వ వచనం కూడా చూసుకుందాం. ఇంకా తండ్రి లేని వారికి, నలిగిన వారికి, ఎవరికండి? నలిగిన వారికి, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ లేఖనాల్లో 10వ అధ్యాయం ఇక కీర్తన గ్రంథం చూసినట్లయితే దావీదుకి ఇక్కడ భార్య లేదా? తండ్రి లేడా? ఉన్నాడు కదా. ఇక్కడ తండ్రి లేని వారికి నువ్వు స్థిరపరిచి ఉన్నావు, వారి మాటలు ఆలకించున్నావు అంటే ఇక్కడ దావీదు పరలోకపు తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యెహోవా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? తండ్రి లేని వారికి దావీదు యొక్క తండ్రి యెహోవా దేవుడు అన్నట్లు ఇక్కడ లేఖనాలు తెలియపరచు. మన తండ్రి కూడా ఈ పరలోకపు తండ్రి యెహోవా దేవుడే. హల్లెలూయా. నలిగిన వారిని ఏపోతుంది? నలిగిపోయినటువంటి ఏంటి? చక్కగా కొనసాగుబడుతున్న నీ యొక్క జీవితము అనేక సమస్యలతోటి, అనేకమైన నిందలతోటి, అనేకమైన అవమానములతోటి, జీవితంలో ఫలములు చూడలేనటువంటి, జీవితంలో ఫలితములు చూడనటువంటి, జీవితంలో సంతోషము చూడనటువంటి నీ జీవితము వృధాగా ఒక చెత్త కాగితంలాగా నలిగిపోయినటువంటి నీ జీవితమును కన్నీరు ఒక్కటే కాదు, మూలుగులతోటి శరీరం బలహీనపరుచుకుంటూ నీ యొక్క కాన్సన్ట్రేషన్ ముందుకు కొనసాగించలేక అదే స్థితిలో ఉంటూ నలిగిపోతున్నటువంటి, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రానటువంటి, ఆ శత్రువు యొక్క వలలో పడినటువంటి నీ యొక్క జీవితము, నలిగిపోయిన జీవితమును అపవాది సింహం వలె బండ సందులో కాచుకొని ఉన్నాడు. ఎప్పుడు నిన్ను హత్య చేద్దామా, ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెడదామని అటువంటి నలిగిన జీవితం నుంచి ఆ నలిగిన వారిని, తండ్రి లేని వారికి, ఎవరికండి? తండ్రి లేని వారికి, నలిగిన వారికి
న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ విధముగా స్థిరపరిచున్నాడు? ఆయన యొక్క సహాయము వలన మనం అందరం కూడా స్థిరపరచబడి ఉన్నాం. 14వ వచనం కింద భాగంలో చూసినట్లయితే, మరి తండ్రి లేని వారికి నీవే సహాయకుడువై ఉన్నావు, నిరాదరులు తమను నీకు అప్పగించుకుందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారిని స్థిరపరిచితివి. హల్లెలూయా, నీవు వారి హృదయమును స్థిరపరిచితివి. చెవియగ్గి ఆలకించితివి. ఎప్పుడు ఆలకించున్నాడు? నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొర్ర పెడతా ఉంటావో ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన కూడా చేయమని చెప్పేసి ఇక్కడ దావీదు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఆయనకు మరి అప్పగించుకోవాలి నీ యొక్క ప్రాణాత్మ శరీరంలో. ఆయన సన్నిధిలో ఆయనకు వినపడేలాగా నీకు నలిగిన జీవితమును ఆయనకు తెలియపరచాలి. శత్రువు పొంచుకున్న విధానం బట్టి నువ్వు తెలియపరచాలి. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఈ పునరుద్ధాన దినమున ఆయన సహాయం చేస్తూ మీ హృదయాలను దేవుడు స్థిరపరుస్తా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాడు. ఆ యొక్క పరలోకపు తండ్రి మనమందరం కూడా నిజమైనటువంటి తండ్రిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో నీ తండ్రి, నీ తల్లి, నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లి, అక్క ఎవరైనా సరే సహాయం చేయకపోయినప్పటికీ కూడా నిజమైనటువంటి ఆ పరలోకపు తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చి స్థిరపరిచి వారి హృదయాలను దేవుడు సహాయము చేసే విధముగా మీ హృదయాలను తొందరపాటు లేకుండా, అలజడి లేకుండా, ఉరుకులు పరుగులు లేకుండా, ఆవేశము లేకుండా మీ హృదయమును బలపరిచి, నిబ్బరపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి ఆయన సహాయము చేసే దేవాదేవుడిగా ఇక పునరుద్ధాన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి దేవునికి మనమందరం కూడా వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మా సహాయకుడా, మా నలుగురి బ్రతుకులను స్థిరపరచువాడా, మా హృదయాలను స్థిరపరచువాడా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అపవాది మా ప్రియుల యొక్క జీవితంలో ఏ విధముగా అయితే పొంచుకుని వాని యొక్క వలలో వాడు గర్వముతోటి, పొగరుతోటి దేవుడు మమ్మల్ని చూడటం లేదు, మేము ఏది చేసినా చెల్లుబాటే అనుకున్న వారి యొక్క స్థితిగతుల నుంచి మా ప్రియులందరూ కూడా నీవే తండ్రిగా ఉండి, నీవే సహాయకుడిగా ఉండి మమ్మల్ని అందరూ కూడా మా యొక్క ప్రార్థనలు విని మాకు సహాయం చేసి మమ్మల్ని అందరూ కూడా మా హృదయాలను కలవరపాటు లేకుండా, తొందరపాటు లేకుండా, అలజడి లేకుండా స్థిరపరుస్తాను మాటలు మా అందరికీ తెలియపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఎవరైతే మా ప్రియుల తండ్రి ఇక లోకంలో నలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా వారికి హృదయాలకు స్థిరపరిచి మీ సన్నిధిలో మరి వారందరూ కూడా వారి ప్రాణాత్మ శరీరం సమర్పించుకొని మీ సహాయమును పొందుకునే వారిగా ప్రతి ఒక్కరికి హృదయాలు తెప్పరిల్లినట్లుగా, సంతోషము కలిగినట్లుగా స్థిరపరిచి ఆనందమును వారి జీవితంలో ఏవైతే మరి ఆత్మీయానుసారముగా, శరీరానుసారముగా మరి ఇంకను కూడా ఏదైతే పొందుకునలేదో మీ యొక్క పునరుద్ధానపు దీవెనలతోటి ఈ యొక్క పునరుద్ధానపు ఆశీర్వాదములు మా ప్రియులందరికీ అనుగ్రహింపచేయమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము, ఆయన యొక్క సహాయము మన జీవిత కాలం అంతా కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.